నమస్తే అండి. ఈరోజు బ్యాక్ పెయిన్ రిలీఫ్ కోసం ఆసనాస్ చూద్దాము. దానికోసం మనము వెలకిలా పడుకొని చేయాలి. ఫస్ట్ వెలకిలా పడుకొని ఫుల్ బాడీ స్ట్రెచ్ ఇక్కడ ఫస్ట్. దానికోసం లెగ్స్ ముందుకు స్ట్రెచ్ చేసుకోండి. పాదాలు కంప్లీట్గా ముందుకు స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ కూడా వెనక్కి కంప్లీట్గా స్ట్రెచ్ చేసుకోవాలి. లెగ్స్ని అలా ముందుకు స్ట్రెచ్ చేసినప్పుడు మనకి పాదాలు, కాళ్ళ వేలు దగ్గర నుండి కాళ్ళు, నడుము, అప్పర్ బ్యాక్, చేతులు, ఫుల్ బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్చింగ్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫుల్ బాడీని రిలాక్స్ చేసుకోండి. ఎప్పుడైనా బాగా అలసటగా ఉన్నప్పుడు కూడా మనం ఈ స్ట్రెచ్చింగ్ ఒక్కసారి చేస్తే బాడీ కంప్లీట్ రిలాక్స్ అవుతుంది. ఆ స్ట్రెచ్చింగ్లో ఒక 10 కౌంట్స్ అలా ఉంచండి. ఉంచి స్ట్రెచ్చింగ్ అబ్జర్వ్ చేయండి. ఐస్ క్లోజ్ చేసి చేయండి. బాగా మంచి రిలాక్స్ అవుతుంది బాడీ అంతా. నెక్స్ట్ వన్ పవనముక్తాసన. దానికోసం లెగ్స్ అలా ఫోల్డ్ చేసి పొట్టకి దగ్గరగా తీసుకోవాలి లెగ్స్ని. నెక్ని ఇక్కడ లిఫ్ట్ చేయొద్దు. కావాలి నెక్ పెయిన్ ఉంది మనకి అంటే నెక్ కింద టవల్ వేసుకొని నెక్ రిలాక్స్ చేసి చిన్ కూడా లిఫ్ట్ చేయొద్దు. అలా లెగ్స్ రెండు దగ్గరగా తీసుకోవాలి. ఒక్కసారి బ్రీతింగ్ చేసుకోండి. ఫుల్ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ పొట్ట లోపల తీసుకుంటూ లెగ్స్ రెండు దగ్గరగా పెట్టేసి నార్మల్ బ్రీతింగ్లో ఉండండి. బ్రీత్ హోల్డ్ చేయదు ఎక్కడ కూడా. నడుం కింద కూడా కావాలంటే మనకు బ్యాక్ పెయిన్ మరీ ఎక్కువ ఉంటే నడుం కింద చిన్న టవల్ వేసేసుకొని ఒక్కసారి అలా లెగ్స్ రెండు దగ్గరగా చేసుకొని గట్టిగా కొద్దిగా నొక్కి పట్టినట్టుగా చేస్తే మనకి హిప్ స్ట్రెచ్ అవుతుంది. పొట్ట దగ్గర కంప్రెషన్ ఉంటుంది. లోయర్ బ్యాక్ అనేది కంప్లీట్ రిలాక్స్ అవుతుంది మనకు అక్కడ. అలా ఒక 20 to 30 కౌంట్స్ వరకు ఉంచేసేయండి. అలా ఉన్నాక ఒకసారి రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ వన్ మనము మర్కటాసన చేయబోతున్నాము. దానికోసం హ్యాండ్స్ సైడ్కి పెట్టాలి. సైడ్కి పెట్టేసి లెగ్స్ ఫోల్డ్ చేసి మర్కటాసన. ఇది స్పైనల్ ట్విస్టింగ్. లెగ్స్ రెండు దగ్గరగా పెట్టి ఫోల్డ్ చేసి రెండు కాళ్ళను ఫస్ట్ శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ రెండు కాళ్ళను అలా సైడ్కి బెండ్ చేసి హెడ్ని ఆపోజిట్ సైడ్లో టర్న్ చేయాలి. టర్న్ చేసి ఐస్ క్లోజ్ చేసి ఒక 20 to 30 కౌంట్స్ వరకు అలానే ఉండండి. అలా ఉన్నప్పుడు స్పైనల్ ట్విస్టింగ్, హిప్ స్ట్రెచింగ్, లోయర్ బ్యాక్ రిలాక్సేషన్, పొట్ట ట్విస్టింగ్ కూడా అవుతుంది. అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఆ రిలాక్సేషన్, లోయర్ బ్యాక్ రిలాక్సేషన్ని మంచిగా అబ్జర్వ్ చేస్తూ ఐస్ క్లోజ్ చేసి 20 to 30 కౌంట్స్ వరకు అలా ఉంచేసేయండి. లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇది బాగా మంచిగా పనిచేస్తుంది. రిలాక్స్ అవుతుంది బాడీ అంతా. మ్యాక్సిమం ఏంటంటే మనకు వర్క్ ఎక్కువైనప్పుడు రాంగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఈ స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటే బాగా రిలాక్స్ అవుతుంది. సో అలానే మనము లెఫ్ట్కి కూడా చేయాలి. లెఫ్ట్ కూడా సేమ్. లెఫ్ట్కి బెండ్ చేసినప్పుడు హెడ్ని రైట్ కొద్దిగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని ఐస్ క్లోజ్ చేసి స్పైన్ ట్విస్టింగ్, పొట్ట ట్విస్టింగ్, హిప్ స్ట్రెచింగ్, లోయర్ బ్యాక్ మంచిగా రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్సేషన్ని అలా అబ్జర్వ్ చేస్తూ 20 నుండి 30 కౌంట్స్ వరకు కౌంట్ చేసుకుంటూ రిలాక్సేషన్ అబ్జర్వ్ చేస్తూ అలా ఉంచేసేయండి. డేలో ఇవి ఒక 2-3 టైమ్స్ వరకు చేయండి. మీరు బెడ్ పైన కూడా చేసుకోవచ్చు. చేసుకొని అలా రిలాక్స్ అయిపోండి. బాడీని లెగ్ స్ట్రెచ్ చేసి ఒకసారి రిలాక్స్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్